గైస్ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో ఇస్రో తరపున మనం ఆస్ట్రోనాట్ అవ్వడం ఎలానో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం నాసా తరపున ఎలా అవ్వాలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో ఆస్ట్రోనాట్ కావాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలో అన్ని చేశాను. ఆ వీడియో కోసం కింద ఉన్న కామెంట్ బాక్స్ లో లింక్ ఉంది, ఆ లింక్ ని క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మెయిన్ డౌట్ ఏంటంటే, యాజ్ అన్ ఇండియన్ అమెరికాకి వెళ్ళి నాసా తరపున ఆస్ట్రోనాట్ అవ్వచ్చా? దీనికి సింపుల్ ఆన్సర్ ఎస్, అవ్వచ్చు. కానీ చిన్న కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నాకు ఆస్ట్రోనాట్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీకు ఖచ్చితంగా ఒక బ్యాచిలర్ డిగ్రీ అని ఉన్నది. అది మెయిన్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో ఏదైనా ఉంటే బెటర్. లైక్ బీటెక్, ఆ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో ఉండాలి కంపల్సరీ. అండ్ ఈ డిగ్రీని చూపించి మీరు అమెరికాకి ఎంఎస్ గానీ ఎంటెక్ గానీ చేయడానికి, లేదా జాబ్ ప్రిఫరెన్స్ కోసం మీరు అమెరికాకి షిఫ్ట్ అవ్వాలి. అండ్ అమెరికా దగ్గర వీసా తెచ్చుకున్న తర్వాత యాజ్ అ స్టూడెంట్ గానీ వర్క్ గానీ మీరు అక్కడ నుంచి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి. సో మీ దగ్గర గ్రీన్ కార్డ్ ఉంటే మీరు అక్కడ ఉన్న సిటిజన్ తో సమానం. గ్రీన్ కార్డ్ లేకుండా మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నాసా మాత్రం అస్సలు తీసుకోదు. అండ్ నాసా ప్రతి 4 to 5 years మధ్యలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఆస్ట్రోనాట్స్ కోసం. అండ్ అందులో మీరు రిజిస్టర్ అవ్వాలి. అండ్ నాసా సెలెక్షన్ లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, సైకాలజీ టెస్ట్ ఉంటుంది, ఇలా చాలా టెస్ట్లు ఉంటాయి. సో ఇన్ని టెస్టుల్లో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చాలా వేల మంది ఇంకా మీకైనా బెటర్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. అదే ఇందులో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ 0.01%. అఫ్ కోర్స్ అందులో సెలెక్ట్ అవ్వాలంటే కల్పన చావ్లా లాంటి టాలెంటెడ్ పీపుల్ మాత్రమే సెలెక్ట్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఆస్ట్రోనాట్ అనేది అంత ఈజీ జాబ్ కాదు. బట్ వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు 2 years ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో జీరో గ్రావిటీ టెస్ట్ ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ టెస్ట్ ఉంటుంది, అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ టెస్ట్ చాలా టెస్ట్లు ఉంటాయి. మీరు ఆస్ట్రోనాట్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిమ్మల్ని స్పేస్ పంపించేంత వరకు బాధ్యత మొత్తం ఆ నాసా మాత్రమే తీసుకుంటుంది. సో ఇలా మీరు నాసా తరపున ఆస్ట్రోనాట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఒకసారి రియాలిటీ చూద్దాం. మీరు నాసా తరపున ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి బయలుదేరి 14 to 15 years బయట దేశంలో చాలా హార్డ్ వర్క్ చేయాలి. దట్టు చాలా లో ఛాన్స్. ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు అంత ఈజీగా సెలెక్షన్ చేయించడం. సో నెక్స్ట్ అదే మీరు ఇండియాలో ఉండి ఇస్రో తరపున చేస్తే కొంచెం ఛాన్స్ ఎక్కువ. దాంతో కంపేర్ చేస్తే ఇండియాలో ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆస్ట్రోనాట్ అవ్వడానికి. అండ్ కాంపిటీషన్ కూడా అంతగా ఎక్కువగా ఉండదు ఇప్పుడు. సో మీకు ఇక్కడ కాంపిటీషన్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. ప్లస్ టాలెంట్ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట దేశాల కన్నా వాళ్ళ ఓన్ దేశానికి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నాసా అయినా సరే ఇస్రో అయినా సరే డిసిప్లిన్ అండ్ టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఆస్ట్రోనాట్ కాకుండా ఎవరు ఆపలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ముఖ్యంగా స్పేస్ కంటెంట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోకండి.